హరే కృష్ణ. శ్రోతలందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ అనే పదానికి సాధారణంగా ఓటమి, పరాజయం అనే అర్థం వస్తుంది. అది తెలుగులో భారతీయ పంచాంగంలో 60 సంవత్సరాల చక్రంలో ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటుంది. అందులో ఒకటి పరాభవ. అంతేగాని పరాభవం అంటే ఏదో కీడు కాదండి. ఇది కేవలం ఆ సంవత్సరానికి గుర్తించడానికి ఇచ్చిన ఒక పేరు మాత్రమే. అది సంస్కృతంలో. పర అంటే బయట, అభవ అంటే తగ్గిపోవడం. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, సడన్గా మన ఇంట్లో ఏదో కీచులాడుకుంటున్నాం, గొడవ పడుతున్నాం, ఎవరైనా బెల్ కొట్టేసరికి సడన్గా సైలెంట్ అయిపోతాం. వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అని మన వాయిస్ చాలా స్మూత్గా వచ్చేస్తుంది. అదే అండి, అంతకు మించి దీంట్లో ఇంకేమీ లేదు. అంటే బాహ్య అహంకారం తగ్గిపోవడం అనే అంతర్గత అర్థం కూడా పండితులు కూడా చెప్తారు. ఈ గతంలో ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరం 1966లో వచ్చిందండి. ఆ సంవత్సరం అంటే 1966-67లో జరిగిన ముఖ్యమైన శుభ పరిణామాలు ఒకసారి నెమరు వేసుకుందామా? 1966-67 కాలంలో భారతదేశం అనేక రంగాల్లో మైలురాయిలను అధిగమించిందండి. ఇప్పుడు కూడా స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యం. అప్పుడు కూడా మహిళా నాయకత్వం చూడండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1966 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. పరాభవనామ సంవత్సర కాలమంతా ఆమె పాలనలో దేశం దృఢమైన నిర్ణయాల వైపు సాగిందండి. అలాగే హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్, భారతదేశ ఆహార కొరతను తీర్చడానికి ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో హరిత విప్లవానికి బలమైన పునాదులు ఈ పరాభవనామ సంవత్సరంలోనే పడ్డాయి. ఈ సంవత్సరంలోనే వ్యవసాయ రంగంలో నూతన శకం మొదలైందండి. అలాగే అంతర్జాతీయంగా చూద్దామా? 1966లో డాక్టర్ రీటా ఫారియా, ఆవిడ బేసిక్గా డాక్టర్ అండి. గోవాలో పుట్టి బాంబేలో పెరిగి మోడలింగ్కి ఆకర్షితులై అక్కడి నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి వెళ్ళి ఆ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ వేదికపై అందాల పోటీలో భారతదేశం గెలిచిన మొదటి మైలురాయి ఇదండి. శాస్త్ర సాంకేతిక రంగంలో చూద్దామా? ఈ కాలంలోనే భారత అణుశక్తి రంగం అలాగే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన సంస్థాగత మార్పులు జరిగాయి. డాక్టర్ హోమీ జే భాభా మరణానంతరం అణుశక్తి సంస్థకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని నామకరణం చేయబడింది కూడా ఇదే సంవత్సరం అండి, 1966లో. ఇంకా రాజకీయము, భౌగోళిక విశేషాలకు వస్తే 1966 నవంబర్ 1వ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. చండీగఢ్ని ఉమ్మడి రాజధానిగా అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. రూపాయి విలువ తగ్గిందండి, డివాల్యుయేషన్ జరిగింది, కావాలని చేశారండి. ఆర్థిక పరంగా చేయడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఏషియన్ గేమ్స్ 1966 బ్యాంకాక్లో జరిగిన క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచి హాకీలో స్వర్ణ పతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటింది. ఇక కళారంగానికి వస్తే తెలుగు సినిమా మైలురాయిలు వేరేగా ఉన్నాయండి. శ్రీకృష్ణ పాండవీయం కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక పౌరాణిక చిత్రం ఘన విజయం సాధించిందండి, శ్రీకృష్ణ పాండవీయం. అలాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నటించిన భక్త పోతన ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంపొందించిన గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచిందండి. పలికెడిది భాగవతమట, పలికించెడిది రామభద్రుడట అని నానుడి అప్పుడే బయటకు వచ్చిందండి. పోతనామాత్యుల వారిని రాజు అడుగుతాడు, నీ కవిత్వం మాకు అంకితం చెయ్యని. అప్పుడు పోతన గారు చెప్తారు, భూమి మీద ఉన్న రాజులకు కాదు, భువనాల్లో రాజైన రాముడికే నా కవిత్వం అంకితమని. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒక రైతు చేతిలో కలం పెట్టి భాగవతాన్ని రాయించేదెవరు? ఆయనే శ్రీరామచంద్రుడు. అందుకే చెప్తున్నాను, పలికెడిది భాగవతమట, పలికించెడిది రామభద్రుడట అని ముగిస్తాడండి. ఇక ఆధ్యాత్మిక విశేషాలకు వస్తే
1966 పరాభవనామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయండి. కృష్ణానది పుష్కరాలు 1966 ఆగస్టు సెప్టెంబర్ కాలంలో కృష్ణానది పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేలాది మంది భక్తులు విజయవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇస్కాన్ 1966 జూలైలో శ్రీలా ప్రభుపాద గారు న్యూయార్క్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ను స్థాపించారు. భారతీయ సనాతన ధర్మాన్ని, భగవద్గీత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేయడంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ధార్మిక సభలు ఈ సంవత్సరం అంటే 1966లో దేశవ్యాప్తంగా వేద పండితుల నేతృత్వంలో అనేక శాంతి హోమాలు, యజ్ఞాలు జరిగాయి. ముఖ్యంగా కంచి కామకోటి పీఠాధిపతులు, అలాగే శృంగేరి జగద్గురువులు ధర్మ ప్రచార యాత్రలు నిర్వహించారు. ఇలా ఎన్నెన్నో ధార్మిక విశేషాలు జరిగిన సంవత్సరం పరాభవనామ సంవత్సరం 1966. కనుక 2026 పరాభవనామ సంవత్సరంలో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో వేచి చూద్దామా? హరే కృష్ణ.